హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై సంతోష్ టేస్టీ ఛానల్. ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్లో టమాటో ఆనియన్ చట్నీ అయితే చేసా. సో ఈ టమాటో ఆనియన్ చట్నీ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీకైనా, దోసకైనా, వడకైనా దేనికైనా టేస్టీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. సో ఈ టిఫిన్కైనా బాగుంటుంది. అండ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చట్నీకి తగినంత ఎండుమిరపకాయలు అండ్ వెల్లుల్లి అండ్ పావు టీ స్పూన్ మెంతులు అండ్ 1-2 స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని త్వరగా వేయించుకోవాలి. అండ్ చట్నీకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకొని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అండ్ వీటిని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు దోరగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా, వచ్చిన తర్వాత ఆనియన్స్ ఎన్నైతే తీసుకున్నామో సేమ్ టమాటోస్ కూడా అన్నీ తీసుకొని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా ఇట్లనే దూరగా వేయించుకోవాలి. అండ్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసేసి టమాటోస్ మెత్తగా అయినంత వరకు ఇట్లా ఫ్రై చేస్తూనే ఉండాలి. టమాటో మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకొని చట్నీకి తగినంత 1/2 టీ స్పూన్ సాల్ట్ అండ్ చట్నీకి తగినంత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అండ్ దీన్ని ఫైన్ పేస్ట్‌లో గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఫైన్ పేస్ట్‌లో గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అండ్ తాలింపు చేసేసుకుంటే సింపుల్‌గా, క్విక్‌గా రెడీ అయిపోతుంది టమాటో ఆనియన్ చట్నీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.